శివరాత్రి అంటే ఏంటి? ఉపవాసం ఎందుకు చేయాలి? ఈ రోజే ఎందుకు చేయాలి? ధ్యానం ఎందుకు చేయాలి? ఈ రోజే ఎందుకు ధ్యానం చేయాలి? జాగారం. అసలు ఏం జరుగుతుంది? శివశక్తి అనేది ఎలా విస్తరిస్తుంది ఈరోజు? ఏ విధంగా మనకు జరుగుతుంది? అనే విషయాలన్నిటి గురించి ఈరోజు చెప్తాము. ఓకేనా? సో అందరూ ఆలోచనలన్నిటిని అయితే ఇప్పుడు నేను ఎన్ని ఆలోచనలు వచ్చినా ఆలోచనలన్నిటిని వదిలేసి భయపడుతూ అంటే చాలా ఆలోచనలు వస్తాయి. ఇప్పుడు ఆలోచనలను పక్కన పెట్టి ఇక్కడికి రండి అని నేను చెప్పట్లే. ఆలోచనలన్నిటినీ తీసుకురండి, ఇక్కడ ఉంచండి. ప్రతి ఆలోచన ముఖ్యమే. ఓకేనా? సో అది అన్నమాట. థ్యాంక్ యూ అండి అందరికీ. సో ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. మహాసంకల్పాన్ని అటెండ్ అవుతున్నందుకు. సో శ్రద్ధగా వినండి, నేను చెప్పే ప్రతి మాటని కొంచెం శ్రద్ధగా వినండి. జాగారం చేస్తున్నారు కాబట్టి మీ శరీరం, మనసు, మీ ఇంద్రియాలు అన్నీ కృతజ్ఞతా భావంతో నియంత్రించుకోగలగాలి. మీరందరూ మీ కంట్రోల్లో ఉండగలగాలి. సో ఏ విధంగా చేస్తాం? ఈ కాన్సెప్ట్ అనేటివి మనము 10:30 అయింది. సో 11:15 వరకు కాన్సెప్ట్, 11:30 వరకు నేను క్లోజ్ చేస్తాను. సో 11:15 వరకు ఇట్స్ ఎనఫ్. బికాస్ హాఫ్ అన్ అవర్ ధ్యానంలోనే ఉండాలి. ధ్యానం ఎలా చేయాలి ఏంటి అనేది కూడా నేను చెప్తానండి. మధ్యలో నుంచి ఎవరు వెళ్ళకండి. ఎందుకంటే మీరు నమ్మండి, ఇప్పుడు మీరు చేసేటటువంటి శివ సంకల్ప ధ్యానం మీరు ఎప్పుడూ చేయలేదు, ఈ రోజే మీరు చేస్తున్నారు. అలా ఉంటుంది ఇప్పుడు ధ్యానం. ఓకేనా? సో అది అన్నమాట. నెక్స్ట్, మహాశివరాత్రి అంటే ఏంటి? చెప్తారా ఎవరైనా? మహాశివరాత్రి అంటే ఏంటో చెప్పగలరా? యాక్చువల్ నేను తొందరగా చెప్పాలన్నమాట. మనం ధ్యానం కూడా చేసుకోవాలి కాబట్టి. మహాశివరాత్రి అంటే ఏంటి చెప్పండి, ఎవరికైనా తెలిసింది చెప్పండి. నేను చెప్తాను వినండి. కామెంట్ చేయండి. మాట్లాడాలి, అందరూ కమెంట్ చేయాలి. మహాశివరాత్రి లేదంటే హ్యాండ్ రైజ్ చేయండి, నేను వాళ్ళని అన్మ్యూట్ చేస్తాను. అడిగినప్పుడు సమాధానం చెప్పండి. అలాగే మీరు ఇక్కడ ఇప్పుడు ఉన్న ప్రతి ఒక్కరికి నేను ఒకటి చెప్తున్నానండి, కెమెరాస్ ఆన్ చేయండి. మీ అందరి ముఖాలు నేను చూడాలి. చూసినప్పుడు మీకు తెలియదండి, ఇప్పుడు చేసేటటువంటి శివ సంకల్ప ధ్యానంలో మీరు ఎంత విపరీతతను కలిగి ఉన్నారు. ప్రతీదీ లెక్కించబడతాయి. సో ఇక్కడున్న ప్రతి ఒక్కరున్న కెమెరాస్ అయితే ఆన్ చేయాలండి, మీకే ఉపయోగం కెమెరాస్ ఆన్ చేస్తే. సో నైస్. ఓకే, గుడ్. ఇంకా అందరూ ఆన్ చేసుకోండి కెమెరాస్, మిగతా వాళ్ళు కూడా ఆన్ చేసుకోండి. సో మహాశివరాత్రి అంటే మహా ప్లస్ శివ ప్లస్ రాత్రి. శివుని మహాపవిత్ర రాత్రి అని అర్థం ఈరోజు. ఈరోజు శివుని మహాపవిత్ర రాత్రి. అయితే ఈ సంవత్సరంలో ఈ రాత్రి ఒక్కటే రాత్రి ఉంటుందా, ఇంకా ఉండవా మేడం అంటే లేదు. ఈ సంవత్సరంలో ఇది ఒక్కటే రాత్రి. ఎందుకు ఈ ఒక్క రాత్రికి అంత ప్రత్యేకత అన్ని చెప్దాం, ఒక్కొక్కటిగా చెప్దాం. ఈరోజు ఒకే రాత్రి ఎందుకు అంటున్నానంటే, భౌతిక చైతన్యాన్ని వదిలి అంతర్గత చైతన్యం మేల్కొనేటటువంటి రాత్రి ఈ రాత్రి. శక్తివంతమైన సమయం. హిందూ సాంప్రదాయం ప్రకారం శివతత్వం భూమిపై అత్యధికంగా బలంగా ఉంటుంది. అలాగే మన పురాణాల్లో చెప్పారండి. మన పురాణాల్లో చెప్పినటువంటి మహాశివరాత్రి పురాణాల ప్రకారం లింగోద్భవ రహస్యం, దీని గురించి మీరు విన్నారా? లింగోద్భవ రహస్యం అని అంటారు. అంటే అనంత జ్యోతి స్తంభంగా ప్రత్యక్షమయ్యాడని చెబుతుంది. అందుకే చాలా మంది ఈ రోజు ఎందుకు ఎక్కువగా మెయిన్ గా ఈ రాత్రే ఉపవాసం జాగారం ఉండడానికి కారణం ఏంటంటే, ఈ రాత్రి చాలా శక్తి ఉంటుంది. ఈ రాత్రి మనం ఉపయోగించుకుంటే మాత్రం మీ చైతన్య శక్తి ఈ రాత్రిలో మేల్కొంటుంది. సో అదనమాట. ఈ జ్యోతి మొదలు చివరు తెలియక బ్రహ్మ మరియు విష్ణు ఆశ్చర్యపోతారు. అర్థం ఏంటంటే, శివుని తత్వాన్ని అర్థం చేసుకోలేక బ్రహ్ముడు అలాగే విష్ణు ఇద్దరూ ఆశ్చర్యపోతారు ఈరోజు. ఆ పరమ సత్యానికి అంతం లేదు, ఆది లేదు. శివునికి అంతం ఆది లేదు కదా, ఇది మీరు గమనించారు. శ్రీకృష్ణుడికి ఆది అంతం ఉంది, కానీ శివుడికి మాత్రం అంతం లేదు, ఆది లేదు. ఆయన అనంతం.
అందుకే పరమ సత్యానికి ఆది లేదు, అంతం లేదు. శివునికి ఆది లేదు, అంతం లేదు. శివపార్వతి వివాహం జరిగింది అని చెప్పడానికి కూడా ఈరోజు అందుకోసమే శివజాగారం అంటారు. అంటే శక్తి, ఎనర్జీ, కాన్షియస్నెస్ కలయికనే ఈ శివశక్తి. మన ఎనర్జీ, మన కాన్షియస్నెస్, ఈ రెండు కలయిక ఈరోజు శివశక్తి అన్నమాట. మహాశివరాత్రి రోజున శరీరం ఎనర్జీ సిస్టమ్ ప్రభావం చూపుతుందని యోగ శాస్త్రం చెబుతుంది. ఏ శాస్త్రం చెబుతుంది? మన యోగ శాస్త్రం. ఎనర్జీ సిస్టమ్, ఈ ఎనర్జీ సిస్టమ్కి ఒక ప్రభావం అనేది బయటపడుతుంది అని యోగ శాస్త్రంలో కూడా చెప్పారు. అందుకోసమే ఈ జాగారం రోజు అందరూ పడుకొని చాలా మంది ఇప్పుడు జాగారం అనగానే మేల్కొని ఉండాలి. జాగారం అంటే ఏంటండి? నిద్రపోకుండా ఉండడం జాగారం అంటారు. అవునా కాదా? కాదు. నిద్రపోకుండా ఉండేది జాగారం కాదు. శివ చైతన్యాన్ని, చైతన్యంతో ఉండడం జాగారం. అంటే ఉపవాసం ఎందుకు చేస్తాం, జాగారం ఎందుకు చేస్తాం? అక్కడికే వస్తున్నాం. జాగార శక్తి, ఈ రాత్రి నిద్రపోకుండా ధ్యానం చేస్తే మనస్సు స్థితి గాఢంగా మారుతుంది. ఉపవాస రహస్యం, ఉపవాసం వల్ల శరీరం తేలిక అవుతుంది. ఇది ఓకే. ఇంకా దీని డెప్త్గా వెళ్తే, మీరు ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని ఈరోజు చదువుతారా లేదా? ఓం నమ శివాయ అంటే ఏంటి చెప్తారా ఎవరైనా? ఓం నమ శివాయ అంటే పంచభూతాలు. ఇక్కడ చూడండి, ఈ ఓం నమ శివాయలో పంచభూతాలు వస్తున్నాయి. అంటే నా అంటే భూమి, మా అంటే నీరు, షి అంటే అగ్ని, వా అంటే గాలి, యా అంటే ఆకాశం. నమ శివాయ, ఓం నమ శివాయ అంటే దేవుడి నామాన్ని స్మరిస్తున్నాను అని ఇంతకాలం మీరు అనుకున్నారా? దేవుడి నామమే. దేవుని నామంలో పంచభూతాలు ఉన్నాయి. ఈరోజు మీరు పంచభూతాలతో మీ చైతన్య శక్తిని మేల్కొనేలాగా చేయాలి. అంటే మీరు ధ్యానించినప్పుడు, మీరు ఓం నమ శివాయ అన్నప్పుడు మీరు ఏం గమనించాలి అంటే గాలిని ఆస్వాదిస్తున్నట్టు ఊహించుకోవాలి. అలాగే ఆకాశం నింగి, నేల, ఈ రెండిటి మధ్యలో మీరు ఉన్నట్టు, అంటే భూమిపైన మీరు ఉన్నట్టు, ఆకాశం మీ మీద వెదజల్లుతున్నట్టు మీరు ఊహించుకోవాలి. అదే విధంగా ఇంకేంటిదండి, నీరు, నీటిలో తేలుతున్నట్లు మీరు ఊహించుకోవాలి. అంటే పంచభూతాలతో మమేకమై ఉండాలి కదా. అలాగే అగ్ని, అంటే అగ్నిలో కూర్చున్నట్టు ఉండాలా మేడం అంటే అగ్నిలో కూర్చున్నట్టు కాదు. అగ్ని యొక్క వెచ్చదనం మీకు తగులుతున్నట్టు ఊహించుకోవాలి. సో ఈ పంచభూతాలతో మీరు మమేకమయ్యి ఈరోజు ఓం నమ శివాయ అనేటటువంటి ధ్యానం చేయాలి అన్నమాట. అందుకే ఓం నమ శివాయ, పంచభూతాలతో మమేకం అవ్వండి ఈరోజు చెప్తున్నారు. అందరూ ఏంటంటే జపం తీసుకొని ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ఎందుకు ఓం నమ శివాయ? ఓం నమ శివాయ అటే వెళ్ళిద్ది ఓం నమ శివాయ అయితే. అలా కాదనమాట. జపాన్ని పంచభూతాలతో మమేకమై ఉండాలి. అదే పంచాక్షరి మంత్రం అంటాము. ఈరోజు ఆ మంత్రాన్ని ప్రతి శబ్దంతో, ఇప్పుడు నేను సౌండ్ హీలింగ్ ఇస్తాను కదా, ఈ యొక్క ప్రతి సౌండ్కి మీరు ఓం నమ శివాయ అని చేయాలి. ఎన్నిసార్లు చేస్తారు? నేను చేసిన ప్రతిసారి మీరు కళ్ళు మూసుకొని వెన్నుముక్క నిటారుగా పెట్టుకొని ఓం నమ శివాయ అనే ధ్యానాన్ని మీరు జపించండి. అప్పుడు పంచభూతాలతో మీరు మమేకం అవుతారు. మీలో ఉన్న చైతన్య శక్తి మేల్కొంటుంది. ఎందుకంటే ఈ రాత్రి, ఎందుకు రాత్రే చేయాలి మేడం? పగలు చేయొచ్చు కదా ఓం నమ శివాయ. జపం అనేది పగలు చేయొచ్చు కదా. రాత్రి ఎందుకు చేస్తున్నామంటే రీజన్, శబ్దాలు ఆగిపోతాయి. అవునా? ఏం శబ్దాలు ఆగిపోతాయి? ఓహో, కార్లు బస్సులు తిరగవు కదా బయట, ఆ శబ్దాలు ఆగిపోతాయి. కాదు, మనలో ఉన్న లోపలి శబ్దం ఆగిపోతుంది. మీరు ఉదయం లేచారండి, నిద్ర లేచారు. నిద్ర లేవగానే ఏం ఆలోచిస్తున్నారు? ఈరోజు నాకేం పని ఉంది? ఓ, ఈరోజు నేను ఆఫీస్కి వెళ్ళాలి, ఈరోజు నేను బిజినెస్ చేయాలి, ఈరోజు నాకు ఈ పని చేయాలి, నేను మార్నింగ్ లెవెన్ రెడీ అవ్వాలి, భోజనం చేయాలి, తినాలి, బయటకు వెళ్ళాలి, కారులో బయటకు వెళ్ళాలి, ఆ పని చేయాలి, ఈ పని చేయాలి. అంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు మీరు టైం టేబుల్ వేసుకున్నా వేసుకోకపోయినా మీ మనసు టైం టేబుల్ ఆల్రెడీ వేసుకుంది. ఈరోజు ఇన్ని పనులు నువ్వు చెయ్యాలి అని. అంటే అన్ని శబ్దాలు ఉన్నాయి అందులో. ప్రతి పనిలో ఒక శబ్దం ఉంది. మరి రాత్రి ఉంటుందా మీకు ఆ శబ్దం? లేదు. రాత్రి ఏం ఆలోచన? నా ఇది నా టైం, దిస్ ఈజ్ మై టైం, ఇప్పుడు నేను ఖాళీగా ఉంటున్నాను. ఏవి ఆలోచించరు, శబ్దాలు ఆగిపోతాయి. అందుకే నైట్ జాగారం చేయండి అంటే బయట శబ్దాలు కాదు, మనలో ఉన్న శబ్దాలు ఆగిపోతున్నాయి అని అర్థం. సో మనలో శబ్దాలు ఆగిపోతున్నాయి, మనం జాగారం చేయడానికి అస్సలు సిస్సలైన సమయం ఇది. సో అది శివలింగం అర్థం. శివలింగం అనేది సృష్టి మూల శక్తి సంకేతం.
అది రూపం లేని పరబ్రహ్మానికి చిహ్నం. శివలింగం అనేది రూపం లేని పరబ్రహ్మం. శివలింగానికి ఒక రాయ మాత్రమే ఉంది. అయితే మేడం, దేవాలయాలకి వెళ్ళాలి. ఇక్కడ చాలా మంది దేవాలయాలకి వెళ్తే మంచిదా, వెళ్ళకపోతే మంచిదా అనే ఒక డౌట్ ఉందా లేదా? దేవాలయాలకు వెళ్తే ఆటోమేటిక్గా మంచిదే కదా మేడం. దేవాలయాలకు వెళ్ళకుండా ఎందుకు ఉండొచ్చు? ఇంట్లో ఉంటే ఏమొస్తుంది? నేను ఇక్కడ చెప్పేది ఏంటంటే, వెళ్తే మంచిదే, వెళ్ళకపోయినా మంచిదే. దేవాలయాలకు వెళ్ళేది ఎందుకు? దేవుణ్ణి స్మరించడానికి, దేవుడితో ఉండడానికి, దేవుడికి నమస్కరించడానికి వెళ్తున్నారు. దేవుడు మనలోనే ఉన్నాడు కదా, మళ్ళీ దేవాలయాలకు ఎందుకు? నేను ఆల్రెడీ చెప్పాను, మనలోనే దేవుడు ఉన్నాడు, మనలోనే విశ్వశక్తి ఉంది, మరి దేవాలయం ఎందుకు? ఎందుకంటే ఇక్కడ రమణ మహర్షి గారు ఒక పుస్తకంలో చైతన్య శక్తి పాజిటివ్నెస్ కోసం, వెరీ గుడ్, చైతన్య శక్తి అనే ఒక పుస్తకాన్ని రాసినప్పుడు ఆ పుస్తకంలో రమణ మహర్షి గారు ఏం చెప్పారంటే, ఒకటి, అసలు విగ్రహంలో దేవుడు ఎందుకున్నాడు? దీనికి ఆన్సర్ తెలుసా ఎవరికైనా? విగ్రహంలో దేవుడు ఎందుకున్నాడు అంటే, ఒక విగ్రహం ఉంది, ఒక రాయికి పూజిస్తున్నారు అంటే, ఒక బండరాయి ఏం చేసిద్ది మీకు? బండరాయిని మీరు పూజించడానికి బండరాయి ఏం చేయదు. బండరాయినికి శక్తిని నింపుతుంది మీరు. మీ నమ్మకం అనే శక్తిని మీరు బండరాయికి నింపుతున్నారు. అక్కడ శివలింగానికి, ఆ లింగంలో, ఆ లింగం దేవుడున్నాడు, మీలోని శక్తి, మీలోని నమ్మకం ఆ లింగానికి చెప్తుంది దేవుడున్నాడు అని. ఆ నమ్మకంతోనే అక్కడ శక్తి ఉద్భవిస్తుంది. అందుకోసమే దేవుడికి మీరు పూజిస్తున్నారు. అక్కడ దేవుడు ఉన్నారని మీరు నమ్ముతున్నారు. అదే దేవుడు మీలో ఉన్నాడని నమ్మితే మీలో ఉన్నట్టే. మనకు మనం దండేసుకోవాలంటే కాదు. నేనేం చెప్పాను? సముద్రం విశ్వం అయితే ఆ విశ్వంలో ఉన్న నీటి బిందువు మీరు. అంటే దేవుడిలోని మీ ప్రతిరూపం దేవుడు. మీలో దేవుడు ఉన్నాడు. మీరే దేవుడు కాదు, మీలోనూ దేవుడు ఉన్నాడు. అది గుర్తుపెట్టుకోవాలి. అందుకు ఆ విగ్రహానికి పూజిస్తున్నామంటే మన నమ్మకాన్ని, మన శక్తిని మనం నింపుతున్నాము, మనం పూజిస్తున్నాం విగ్రహానికి. ఓకేనా? అదే విధంగా పాజిటివ్నెస్ అన్నారు మేబీ గారు, వెరీ గుడ్. పాజిటివ్నెస్ అంటే గుడికి వెళ్ళి నీ సమస్యలు నాకు, నా సమస్యలు మీకు, మనకేమైనా చర్చలు జరుగుతున్నాయా గుళ్ళో? లేదు. గుళ్ళో చర్చలు ఏం జరగవు కదా. గుళ్ళో ఏంటి? కేవలం దేవుడి దగ్గర ఉండడం, మంత్రాలు జపిస్తూ ఉంటారు. ప్రతి మంత్రానికి ఇప్పుడు నమశివాయ అనే మంత్రంలోనే పంచభూతాలు ఉన్నప్పుడు, దేవుళ్ళకి వాళ్ళు పూజలు చేసేటప్పుడు వాళ్ళు జపించే మంత్రాల్లో ఓం హ్రీం హైం అనే మంత్రాలు ఉంటాయి కదా. ప్రతి మంత్రానికి ఒక శుద్ధి ఉంటుందన్నమాట. ప్రతి మంత్రంలో ఒక శుద్ధి. అంటే ఒక మంత్రంలో మీకు అట్రాక్షన్ అంటే డబ్బుని అట్రాక్ట్ చేసుకోవచ్చు, ఐశ్వర్యాన్ని అట్రాక్ట్ చేసుకోవచ్చు. ఇంకొక మంత్రంలో మీకు శాంతి, ఇంకొక మంత్రంలో మీకు వైభోగం, ఇంకొక మంత్రంలో ఇంకోటి. ఆ విధానం, ఆ విధంగా ఉన్నటువంటి మంత్రాలు జపిస్తారు. నేను మీకు అందరికీ చెప్పాను, తెలియని వాళ్ళకు కూడా చెప్తున్నాను. మీలో నుంచి వచ్చే ప్రతి ఒక్క మాట మంత్రం. నేను ఇప్పుడు మాట్లాడేటటువంటి ప్రతి ఒక్క మాట నా చుట్టూ ఉన్న గోడలకి ఎప్పటికీ ఉండిపోతుంది. మనం మర్చిపోయిన ఆ మంత్రాలు, ఆ మాటలు, ఈ శబ్దాలు, ఈ గోడలు మర్చిపోవు, అవి అక్కడే ఉంటాయి. అలాగే ఎన్నో మంత్రాలతో గుళ్ళో జపిస్తూ ఉంటారు అందరూ, దేవుడికి పూజ చేస్తూ ఉంటారు. ఆ మంత్రాలు అక్కడే ఉంటాయి, ఆ పాజిటివ్ వైబ్రేషన్ అక్కడే ఉంటుందన్నమాట. అందుకోసమే గుడికి వెళ్తాం. సో పాజిటివ్నెస్ మీ ఇంట్లో రాదు. మీరు ఇక్కడ కూర్చొని బాధపడ్డారు, మీరు ఇక్కడ కూర్చొని అలసిపోయారు, బాధపడ్డారు, కృంగిపోయారు, ఎన్నో జరిగాయి ఇంట్లో, కానీ గుళ్ళో జరగలేదు కదా. ప్రశాంతత కోసం గుడికి వెళ్తున్నారు, మంచిదే. అంతర్గత శివరాత్రి అంటే, శివ అంటే శూన్యం, రాత్రి అంటే అంతర్ముఖ. అంటే మన అహంకారం కరిగి మన అంతర్గత శబ్దం వెలికి తీసే రాత్రి ఏ మహాశివరాత్రి. అహంకారం అంటే మీకు కోపం ఉంది, ఇది ఉంది అని కాదు. అహంకారం అంటే ఏంటి? నేనే దేవుణ్ణి, నాకే అన్నీ తెలుసు, నేను ఇంకా ఎవరు కాదు, నేనే పరబ్రహ్మ స్వరూపం, నేనే సర్వం, నేనే క్రియేటర్, ఐ ఆమ్ ద క్రియేటర్ అన్నా, ఐ ఆమ్ ఓన్లీ ద క్రియేటర్ కాదు. సో అందుకోసం మనం ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి. శివరాత్రి అంటే అంతర్ముఖ రాత్రి. ఈ అంతర్గత నిశ్శబ్దం, మన అహంకారం, మన లోపల ఉన్న బ్లాకేజెస్ ఈ రోజు కరుగుతాయి. ఈ శివశక్తి అంత విస్తారమై ఉంది ఈ ప్రపంచంలో ఇప్పుడు. సో ఈ రోజు కరుగుతాయి కాబట్టి మనము పంచభూతాలతో ఈరోజు చైతన్య శక్తిని మేల్కొనేలాగా చేద్దాం, మమేకమవుదాం. ఇంకొక శివ చైతన్యం అంటే ఏంటి? శివ ఒక వ్యక్తి కాదు, అది నిశ్శబ్ద అవగాహన, అది ఆలోచనలకు ముందు ఉన్న శూన్యత, అది కాలానికి అతీతమైన సాక్షిభావం. శివం అంటే శుభం మాత్రమే కాదు,
శూన్యం, అనంతం. ఇక్కడ చూడండి, నేను మెడిటేషన్లో కూర్చోమని చెప్తాను. ఇప్పుడు ధ్యానంలో, అప్పుడే ధ్యానంలోకి వెళ్ళిపోయారా? లేదు కదా. మెడిటేషన్లో కూర్చోమని చెప్తాను. మెడిటేషన్లో నేను ఇప్పుడు కూర్చోమన్నానంటే మీకు ఆలోచనలు వస్తాయి. అవునా కాదా? ఆలోచనలు వస్తున్నాయి, నిద్ర కూడా వస్తుందా? కష్టంగా నిద్ర నాపుకుంటున్నట్టు అనిపిస్తుంది నాకు. మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఓ థ్యాంక్ యూ అండి. సో మెడిటేషన్లో కూర్చున్నారు అంటే, ఈరోజు ధ్యానం అందరూ శివరాత్రి అంటే ఒక మిస్టేక్ చేస్తున్నారండి. శివరాత్రి అంటే శివునితో ఉండాలి, ఓకే. జాగరణ చేయాలి అంటే ఆకలి, నిద్ర లేకుండా ఉండాలి, ఆ ఉపవాసం ఉండాలి అంటే ఆకలి లేకుండా ఉండాలి కాదు. ఇది మాత్రమే కాదు. మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, శివరాత్రి అంటే శివునితో ఉండడం ఓకే, కానీ మీకొచ్చే ఆలోచనలకు మీరు సాక్షిగా ఉండండి అని చెప్తున్నారు శివరాత్రి రోజు. ఆలోచనలన్నీ మర్చిపోయి దేవుడితో ఉండండి కాదు. దేవుడే చెప్తున్నాడు ఇక్కడ. మీ శివశక్తి, మీలో ఉన్న చైతన్య శక్తియే చెప్తుంది మీకొచ్చేటటువంటి ఆలోచనలకు సాక్షిగా ఉండండి అని. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నారు, సాక్షిగా ఎలా ఉండడం మేడం? యాక్సెప్ట్ చేస్తే మీరు సాక్షిగా ఉన్నట్టే. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఒక వ్యక్తి వచ్చారండి ఇక్కడికి. తను మీకు ఒక సహాయం అడిగారు. తనేదో ఒక దాంట్లోకి మీ సహాయం అడిగారు. తన బాధల్ని మీకు షేర్ చేసుకున్నారు. షేర్ చేసుకున్నప్పుడు నువ్వే నాకు సాక్ష్యము, నువ్వే నాకు ఉండు అని చెప్తారు. అవునా కాదా? తన బాధల్ని మీకు షేర్ చేసుకొని సాక్ష్యంగా ఉండమని చెప్తున్నారు. అప్పుడు మీరు ఆ వ్యక్తి బాధల్ని మీ బాధలుగా మీరేం చూడరు కదా. మీరు సాక్ష్యంగా ఉండాలి కాబట్టి ఆ వ్యక్తి బాధలు వింటారు. ఒక సాక్షిగా తనతో ఉంటారు. జాగారం ఇప్పటి వరకు ఏం చేయాలి? టైమింగ్స్ ప్లీజ్. చెప్తానండి. ఇప్పుడు మనకి 11 అవుతుందా? 11:15 వరకు క్లాసు. 11:15 నుంచి నేను చెప్తాను జాగారం ఎలా చేయాలి ఏంటి అని. జాగారం నుంచి స్టార్ట్ అయిపోతుంది. మీరు కేవలం మనం ధ్యానం చేద్దాము 12 వరకు. దాని తర్వాత ఓవర్ నైట్ మీరు ఇదే ధ్యానం చేస్తున్నా ఓకే. లేదు, నిద్రొచ్చే వాళ్ళు అంటే జాగారం పూర్తి డే చేసే వాళ్ళు ఉంటారు. కొంతమంది 12 గంటల వరకు చేసే వాళ్ళు కూడా ఉంటారు. నాకు తెలిసినంత వరకు డే అంతా అవసరం లేదు, 12 గంటల వరకు చాలు. లేదు మేడం నేను డే అంతా ఉంటాను, కొంతమంది ఉంటారు కదా, ఉంటానన్నా ఉండొచ్చండి. ఎందుకంటే అది మీ ఇష్టం. ఈ టైం వరకే ఉండాలి, మీరు రేపు మార్నింగ్ 12 అంటే రేపు వచ్చేస్తుంది రోజు. 12 వరకు ఉన్నా చాలు. విపరీతంగా నిద్ర వస్తే ఆపుకొని ఉండకండి. నిద్ర వస్తే పడుకోండి. నిద్ర ఆపుకొని ఉండడం కాదు కదా జాగారం. అది. కానీ ధ్యానం మాత్రం పార్టిసిపేట్ చేయండి, బాగుంటది ధ్యానం. మీ దగ్గరకు వచ్చి బాధలు చెప్పుకుంటున్నారు అంటే వాళ్ళకి మీరు సాక్ష్యంగా ఉంటున్నారు, బాధల్ని వింటున్నారు అంతే. సాక్ష్యంగా ఉంటున్నారు. అదే విధంగా ఒక సమస్య మీ దగ్గరకు వస్తుందంటే ఆ సమస్యకి మీరు సాక్ష్యంగా ఉండాలి. ఒక బాధ మీ దగ్గరకు వస్తుంది, అప్పు సమస్య కానివ్వండి, ఉద్యోగ సమస్య ఏదైనా బాధ మీ దగ్గరకు వస్తుందంటే ఆ బాధని మీరు అనుభవించొద్దు, ఆ బాధకి మీరు కృంగిపోవద్దు, ఆ బాధకి మీరు సాక్ష్యంగా ఉండాలి. ఈ వ్యక్తికి మీరు ఎలా ఉంటున్నారో అలాగా దాన్ని గమనించాలి, సాక్ష్యంగా ఉండాలి. అంటే ఒక పరిస్థితిని మీరు ఎలా చూడమని చెప్పాను ఇందాక నేను క్లాస్లో చెప్పాను. ఒక పరిస్థితిని ఎలా చూడమని చెప్పాను? ఒక ఆటోమేటిక్ ప్రోగ్రామ్. పరిస్థితిని ఒక ప్రోగ్రామ్గా చూడండి, ఒక డేటాగా చూడండి అంతే. సో అందుకోసమే ఈరోజు మీకు ఎన్నో ఆలోచనలు వస్తాయి, రానివ్వండి. ప్రతి ఆలోచన ఈరోజు మీకు ఏం చెప్తుంది మీరు అది తెలుసుకోవాలన్నమాట ఈరోజు. సో తొందరగా చెప్పేసి తొందరగా క్లోజ్ చేద్దాము, ఓకేనా? నిశ్శబ్ద సాధన అంటే మౌన యోగి. మీరు కళ్ళు మూసుకొని శ్వాసను గమనించినప్పుడు మీకేమొస్తాయి? చాలా ఆలోచనలు వస్తాయి. మీరేం చేస్తారు? ఆలోచనలు అడ్డుకోవడానికి శ్వాసను గమనిస్తారు. రాంగ్. ఆలోచనలు అడ్డుకోవడానికి శ్వాసను ఎప్పుడు గమనించొద్దు. శ్వాసను గమనించండి, ఆలోచనలు వచ్చేవి రానివ్వండి, వినండి. ధ్యానం అంటే థాట్లెస్ స్టేట్కి వెళ్ళడం మాత్రమే కాదు, థాట్స్ని గమనించడం. సో ఇప్పుడు మీకు వచ్చేటటువంటి ఆలోచనలు, ఇప్పటి వరకు మీరు అనుభవించిన బాధల యొక్క ఆలోచనలు ఈరోజు రావచ్చు ధ్యానంలో, రానివ్వండి. ప్రతి ఆలోచన మంచిదే. ఆలోచనలకి ఎదురెళ్ళి అడ్డుకోకండి. గమనించండి, స్వీకరించండి, మీరు సాక్షిలాగా ఉండండి. అప్పుడే మీ మనసు కరిగి సాక్షాభావం కలుగుతుంది మీ లోపల. ఇదే శివ అనుభవం. మనం దేవుడు కాబట్టి ఆయనలో ఉన్న భాగం, ఆయనలో ఉన్న చిన్న రేణువు మనం కాబట్టి, ఇసుక రేణువులాగా మనం కూడా అదే చేయాలి. సో పంచాక్షరి మంత్రం గురించి చెప్పాము. అలాగే
మహాశివరాత్రి జాగార రహస్యం. మీరు ఉపవాసం ఎందుకు చేయాలి? ఉపవాసం, జాగారం ఈ రెండిటి గురించి చెప్తాను. ఓకేనా? పాయింట్లోకి వచ్చేద్దాం. ఈరోజు మహాశివరాత్రి, శివతత్వం ఉంటుంది అత్యధికంగా, అత్యంతంగా ఈరోజే ఉంటుందని నేను ఇందాకే చెప్పాను. ఉపవాసం ఎందుకు? ఉపవాసం అంటే అర్థం ఏంటి? ఉప అంటే దగ్గరగా, వాసం అంటే ఉండడం, నివసించడం. ఉపవాసం అన్నమాట. అంటే దేవుడికి దగ్గరగా ఉండడం. ఆహారం మానేయడం మాత్రం కాదు. అంటే ఆహారం మానేయకుండా ఉండొచ్చా మేడం? ఇవే యూత్ వచ్చేస్తారనమాట. అంటే ఆహారం మానేయకుండా ఉండొచ్చు కదా అని చాలా తప్పుగా తీసుకుంటున్నారు. ఆహారం ఎందుకు మానేయమంటున్నానంటే, మీరు తిన్నప్పుడు మీ జీర్ణక్రియలు, మీ అవయవాలు పనిచేస్తున్నాయి. దేని మీద పనిచేస్తున్నాయి? మీరు తిన్న ఫుడ్ మీద పనిచేస్తున్నాయి. అవన్నీ పనిలో పడుతున్నాయి అనమాట. మీరు వాటిని పనిలో పెట్టి మీరు జాగారం ఎలా చేస్తారు? శరీర నియంత్రణ అవసరం. మీ యొక్క ఇంద్రియాల నియంత్రణ అవసరం. సో అందుకోసమే మీరు ఉపవాసం ఉండేది అందుకే మన శరీరంలో, టు ప్యూరిఫై ద బాడీ అండ్ మైండ్, మేకింగ్ ఇట్ ఈజీ ఆన్ ఫోకస్ ఆఫ్ స్పిరిచువల్ ప్రాక్టీస్ అండ్ మెడిటేషన్. దట్ ఈస్ గుడ్. అండ్ ఇది సైంటిఫికల్ రీజన్. అండ్ వన్ ఆఫ్ ద మెయిన్ స్పిరిచువల్ రీజన్ ఏంటంటే, మీరు మీ శరీరాన్ని నియంత్రించగలిగితే, అంటే ఆకలిని నియంత్రించగలిగితే మీ సమస్యలను నియంత్రించగలుగుతారు, మీ కోరికలను నియంత్రించగలుగుతారు. ఎందుకంటే శరీరం చిన్నది, ఒక ఆబ్జెక్ట్, ఒక పాత్రను పోషించడానికి వచ్చినటువంటి ఆబ్జెక్ట్. ఇప్పుడు ఈ ఫోన్ ఉంది, నాతో పాటు పాత్రను పోషించడానికి పెన్ ఉంది. ఈ పాత్రను పోషించడానికి వచ్చినటువంటి ఒక ఆబ్జెక్ట్ మాత్రమే ఇది. రాస్తుంది, వెళ్ళిపోతుంది. సో దీని పని అది. అదేవిధంగా మీ శరీరానికి కూడా ఒక పాత్రను పోషించడానికి వచ్చినటువంటి ఆబ్జెక్ట్. సో మరి శరీర నియంత్రణ మీకు లేకపోతే ఉపవాసం ద్వారా మీరు ఏ విధంగా మీ కోరికలను నియంత్రించగలుగుతారు, సమస్యలను నియంత్రించగలుగుతారు చెప్పండి? అందుకోసం శరీరంలో శుద్ధి జరగాలి. వీ హ్యావ్ టు ప్యూరిఫై అవర్ ద బాడీ. బాడీ ఇందాక ఎవరో చెప్పారు, ప్యూరిఫై అవ్వాలి బాడీ. అందుకోసం శరీరాన్ని ఉపవాసం చేస్తూ ఉంటాం. శరీర శుద్ధి జరుగుతుంది. సో ఆహారం తక్కువైతే జీర్ణక్రియలు కాకుండా మీరు ధ్యానంలో పార్టిసిపేట్ చేయడం కోసం, ఆకలి 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 అనుకోవడం కోసం కాదు. నేను తినకుండా ఉంటున్నాను, జాగారం ఉండగలుగుతున్నాను, ఈరోజు అంతా ఉంటే నాకు పుణ్యం వస్తుంది. రాదు. పుణ్యం ఎప్పుడు వస్తుంది? ఎప్పుడు వస్తుందంటే, మీరు దేవునితో ఉన్నప్పుడు, ఉపవాసం, దేవునికి దగ్గరగా ఉన్నప్పుడు. మనసు స్పష్టంగా ఉంటుందండి. మీరు ఆహారం తక్కువైతే శరీరం స్పష్టంగా ఉంటుంది. అదేవిధంగా వాసనలపై విజయం. మన కోరికలు, మన బంధనాలు. ఒకరోజు ఆహారాన్ని నియంత్రించగలిగితే మన కోరికలన్నీ కూడా నియంత్రించగలుగుతాం. ఇందాకే చెప్పాను. సో అందుకోసము శివుడు శివుడు అంటే వైరాగ్యానికి ప్రతీక. ఉపవాసం మనలో త్రిష్టను పెంచుతుంది. ఇక్కడ చూడండి, శివుడిని వైరాగ్యానికి ప్రతీక అని ఎందుకన్నారు? శివుడికి ఆకలి ఉంటుందా? ఎవరైనా చెప్పాలి. శివుడికి ఆకలి ఉంటుందా? ఉండదు. ఎందుకు? మీకు ఈ స్టోరీ తెలుసా అండి? శివుని యొక్క ఆకలి యొక్క స్టోరీ తెలుసా? ఒకరోజు పార్వతీదేవి శివుడి దగ్గరికి వచ్చి ఆహారాన్ని తీసుకొని వచ్చి, అప్పుడే శివుడు ఎవరిని? కాముడిని వధించాడు. శివుడు కాముడిని వధించి అలా కూర్చొని హిమాలయాల్లో ధ్యానం చేస్తూ ఉంటే అక్కడికి ఎవరొచ్చారు? పార్వతి వచ్చింది. పార్వతి ఆహారాన్ని తీసుకొని వచ్చి భుజించమని అడిగింది. అదే విధంగా నన్ను వివాహం ఆడు అని అడిగింది. అప్పుడు పార్వతిని తిస్కరించాడు శివుడు. నేను నిన్ను పెళ్లి చేసుకోను, అదే విధంగా నాకు ఆకలి లేదమ్మా, నేను నాకు ఆకలి లేదు కాబట్టి ఆహారం వద్దు, నాకు ఏ కోరికలు లేవు, నాకు పెళ్లి వద్దు అని చెప్తాడు. అప్పుడు పార్వతీదేవి, పార్వతి ఎవరమ్మి? శక్తివంతురాలు. దాని గురించి స్టోరీ దగ్గరకు వద్దాం. అప్పుడు పార్వతి ఏమంటుంది? నాకు తెలిసి ఇక్కడ చాలా మందికి తెలియని వాళ్ళకి చెప్తున్నానండి. అప్పుడు పార్వతి ఏమంటుంది? నీవు విద్వాంసుడవి అని చెప్పి అక్కడి నుంచి మాయమై వెళ్ళిపోతుంది. ఆయన ధ్యానం చేస్తూ కళ్ళు తెరిచి చూడగానే, ఆకలి లేకపోతే మనకి డబ్బు అవసరమా? లేదు. బిజినెస్ పెట్టాలనుకుంటారా? వ్యాపారాలు అవసరమా? ఫార్మింగ్ అవసరమా? ప్రొడక్ట్స్ క్రియేట్ చేస్తారా? ప్రాజెక్ట్స్ చేస్తారా మీరు? ఆకలి లేకుండా డబ్బే లేనప్పుడు అవన్నీ జరుగుతాయా? మనిషికి ఆకలి లేకపోతే ఎండకపోతే, జంతువులు అన్ని ఆకలి లేదు కాబట్టి శరీరం మాత్రం ఆకలి కోరుకుంటుంది.
నువ్వు ఆకలి వద్దు అని అనుకున్నంత మాత్రాన దేవుడు నియంత్రించుకోగలుగుతాడు, కానీ మనుష్యులు నియంత్రించుకోగలుగుతారా? లేరు. ఆకలి అవసరం. కళ్ళు తెరిచి చూడగానే వినాశనం కనిపించిద్ది. భూప్రపంచమంతా వినాశనం కనిపించిద్ది శివుడికి. అప్పుడు శివుడు ఏం చెప్తాడు లేచి? అప్పుడు పార్వతీ మాటలు గుర్తుకొస్తాయి శివుడికి. అప్పుడు మేల్కొంటాడు. పార్వతీదేవిని ఆహ్వానిస్తాడు. ఆహ్వానించి ఆవిడ ఆహారాన్ని భుజిస్తాడు. భార్యగా ఉండడానికి అంగీకరిస్తాడు ఆవిడ్ని. అలా అంగీకరించిన తర్వాత ఆమె సంతోషంతో ఆమె చేత ఒక భోజనాన్ని తింటాడు కదా. అప్పుడు శివుడు పార్వతితో ఒక మాట అంటాడనమాట. నీవు అన్నపూర్ణాదేవి. నీవు ఆహారం యొక్క విలువని అర్థం అయ్యేటట్టు చెప్పావు. నీవు అన్నపూర్ణాదేవి అంటాడు. అందుకే పార్వతీదేవికి అన్నపూర్ణ అనే పేరు వచ్చింది. అందుకే మీరు ఎప్పుడు కూడా భోజనం చేసేటప్పుడు అన్నపూర్ణ దేవికి మీరు కృతజ్ఞతలు చెప్పుకోవాలి. సుఖీభవ అంటారు, అన్నపూర్ణ సుఖీభవ అంటారా లేదా? సో ఆ దేవతకి మీరు కృతజ్ఞతలు చెప్పుకోవాలి మీరు భోజనం చేసే ప్రతిసారి. ఎందుకంటే ఆవిడ వల్లే మనకి ఆకలి, ఆకలి వల్లే మనకి ఫుడ్ వచ్చింది. దేవుడికి ఆకలి లేకపోయి ఉంటే, దేవుడు కానీ ఇది గమనించకపోయి ఉంటే, పార్వతి ఆ రోజు చెప్పకపోయి ఉంటే మనకు ఆకలి ఉండేది కాదు, మన జీవితమే ఉండేది కాదు. సో అప్పుడు ఒక వంటశాలని ఏర్పాటు చేసింది. ఇప్పుడు కాశీ చుట్టూ ఉన్నదంతా ఆ వంటశాలే అన్నమాట. కాశీ చుట్టూ ఉన్నది ఆ వంటశాలే. దాని చుట్టూ ఉన్న కాశీలోనే ఇదంతా జరిగిందనమాట అప్పుడు. సో అందుకోసమే పార్వతికి ఆ పేరు వచ్చింది. ఆకలి మొదలైంది. ఆకలికంతా ఏముంటుందండి? మీకు ఆకలి కలిగి ఉన్నారు అంటే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాల్సింది ఏంటిది? అన్నపూర్ణకి సుఖీభవ, అన్నపూర్ణాదేవి సుఖీభవ అని చెప్పాలి. నెక్స్ట్. సో ఇక్కడ నేను ఈ పాయింట్ ఎందుకు చెప్తున్నానంటే, వాసనలపై విజయం, మన కోరికలను మన బంధనాలు. ఒకరోజు ఆహారాన్ని నియంత్రించగలిగితే మీ కోరికలు కూడా నియంత్రించగలుగుతారు. ఆధ్యాత్మిక శక్తి ఘర్షణ స్థాయిలో. అయితే జాగారం ఎందుకు? ఉపవాసం అయిపోయింది కదండి. ఉపవాసం గురించి అర్థమైందా లేదా అందరికీ? కొంచెం ఫాస్ట్గా చెప్తున్నాను నేను. కొంచెం ఫాస్ట్గా చెప్తున్నాను. యాంటీ ఫోకస్, సెల్ఫ్ డిసిప్లిన్, బాడీ డిటాక్సికేషన్, మైథాలజికల్ ట్రిబ్యూట్, స్పిరిచువల్ ఇన్నర్. యా, అఫ్ కోర్స్. దీస్ ఆర్ ఆల్ సైంటిఫికల్ రీజన్స్. వెరీ గుడ్. నెక్స్ట్. జాగారం ఎందుకు? ఈ రాత్రి చంద్రుడు గ్రహాలు ఒక ప్రత్యేక స్థానంలో ఉంటాయి. ఈ రోజే జాగారం ఎందుకు అనేదానికి, భూమి మీద శక్తి నిలుపు దశలో పెరుగుతుంది. జాగారం చేస్తే మనం ఆ శక్తిని స్వీకరించుకోగలము ఈరోజు. సో అజ్ఞాన నిద్ర నుంచి మేల్కొలుపు. జాగారం అంటే కేవలం నిద్ర మానేయడం కాదు, అవగాహనలో ఉండడం అని శాస్త్రం చెప్తుంది. మన జీవితం ఒక నిద్ర లాంటిది. శివరాత్రి జాగారం అంటే ఆధ్యాత్మిక నిద్రలోంచి మేల్కొనడం. అంటే ఇక నేను చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఇక్కడ నేను చెప్తాను, జాగ్రత్తగా వినండి. మనము ఈ భౌతిక నిద్రలో ఉన్నాం అంటే మీరు నమ్ముతారు. ఇప్పుడు మీరు అందరు నిద్రపోతున్నారు. అంటే నిద్రపోతున్నారంటే ఈ శివరాత్రి రోజు జాగారం టైంలో మీరు నిద్రపోతున్నారు అన్నట్లు. మీ జీవితమే నిద్ర అవస్థలో ఉంది ఈరోజు. మీ జీవితం అంతా నిద్రపోతున్నారు మీరు ఇప్పుడు. ఎందుకంటే మీ ఇన్నర్ కాన్షియస్లోనే నిజమైన జీవితం ఉంది, అక్కడ మేల్కొని ఉన్నారు మీరు. ఇదంతా మీరు నిద్రపోతున్నారు. అర్థం కాలేదు కదా? ఇప్పుడు మీరు పడుకున్నారండి, మీకు కలలు వస్తున్నాయి. కలలో మీరు నిద్రపోతున్న టైంలో మీకు కలలు వచ్చినప్పుడు కలలో మీరు మేల్కొని, మీరు నిజంగా నేను మేల్కొని ఉన్నాను, నిజంగా ఆ వ్యక్తి వచ్చారు నా దగ్గరికి, నిజంగా వ్యక్తితో మీరు మాట్లాడారు అని కలలో మీరు నిజం అని నమ్ముతారు. కానీ మీరు నిద్రలో ఉన్నారు, అది కేవలం కల మాత్రమే. అదేవిధంగా ఇప్పుడు ఈ ప్రపంచంలో మీరు నిద్రపోతున్నారు. ఎందుకంటే ఇదంతా కళ, ఇదంతా మాయ. మీకు ఈ విషయం తెలుసా? ఇది మన మాయ, ఇది మనము, ఇది మాయ, ఇక్కడ దేవుడు. ఈ మాయని పక్కకు తీసినప్పుడే మీరు దేవుడి యొక్క చైతన్య శక్తిని మీరు గుర్తించగలరు. అదే విధంగా ఇది మీ కాన్షియస్నెస్, ఇదంతా నిద్రావస్థ అయిన రూపం. మీరు మీ భౌతిక ప్రపంచానికి కాదండి, మీరు అంతర్గత ప్రపంచంలో మేల్కొనే ఉన్నారు. భౌతిక ప్రపంచంలో నిద్రపోతున్నారు. మీ అంతర్గత ప్రపంచానికి ప్రతీక ఇదంతా. అర్థమవుతుందా లేదా? ఎస్ ఆర్ నో చెప్పాలందరూ. నో అంటే మళ్ళీ చెప్తాను క్లారిటీగా. సో
మీరు నిద్రపోతున్నారు. ఇప్పుడు మీకు నిద్రపోయినప్పుడు ఎలాగైతే కలలొస్తున్నాయో, అదే విధంగా కలలో మీరు నిజం అనుకుంటున్నారో, ఇప్పుడు జరిగేదంతా మాయ. ఇప్పుడు జరిగేదంతా నిజం కాదు. ఇది కల మాత్రమే. మీరు నిద్రపోతున్నారు. వెరీ గుడ్. మీరు నిద్రపోతున్నారిప్పుడు. అది. సో, ఇప్పుడైతే శివరాత్రి రోజు నిజంగా జాగారం చేస్తే ఏమవుతుందంటే, ఆధ్యాత్మిక నిద్ర నుంచి మేల్కొంటారు. ఇప్పుడు మీరు ఈ శివరాత్రి రోజు మీరు నిద్రపోతున్నారు ఇప్పుడు మీరు. మీరు ఈరోజు జాగారం చేస్తే, మీరు మీ అంతర్గత ప్రపంచంలోన మెల్కొని ఉంటారు. ఈ భౌతిక ప్రపంచంలో నిద్రని లేచి మీ అంతరంగ ప్రపంచంలోకి వస్తారని ఈరోజు. మేడం ఏదో చెప్తుంది శాస్త్రాలు మాకు అర్థం కావట్లేదు. చాలా మంది ఏం మాట్లాడట్లేదు. నిద్ర వస్తుందేమో కెమెరాలు ఆఫ్ చేసేసుకున్నారు. సో మనసు స్థిరత్వం. రాత్రి సమయంలో శబ్దాలు తగ్గుతాయి. నేను చెప్పాను కదండి. శబ్దాలంటే ఏంటి? ఓకే, నాకు అర్థమైంది. మీరు అందరు జాగారం టైంలో ఉన్నారు. బాడీ కొంచెం నీరసంగా వెళ్ళిపోయింది. కంట్రోల్ చేసుకోండి ఈ ఒక్కరోజు. చైతన్య శక్తి మేల్కొంటుంది. వెరీ గుడ్. సో ఈ రోజు బయట శబ్దాలు ఆగిపోతాయి అంటే బండ్ల సౌండ్లు కాదండి. మీ లోపల ఉన్న శబ్దాలు ఆగిపోతున్నాయని అర్థం. చైతన్య స్థాయి పెరుగుతుంది. ధ్యానం లోతుగా జరుగుతుంది. మనసు ప్రశాంతమవుతుంది ఈ రోజు. భయం, ఒత్తిడి తగ్గుతూ ఉంటుంది. ఉపవాసం, జాగారం చేయటం ద్వారా ఈరోజు చైతన్య శక్తి మేల్కొనడమే కాదు, శివశక్తిలో ఐక్యం అవ్వడం మాత్రమే కాదు. ఇక్కడ ఏం జరుగుతుంది? మీ భయం, మీ ఒత్తిడి ఇవన్నీ రిలీజ్ అయిపోతున్నాయి. సో కర్మ శుద్ధి కూడా జరుగుతుంది. శాస్త్రం ప్రకారం మనం ఏదైనా నామాన్ని జపిస్తే, ఇప్పుడు శివనామాన్ని జపిస్తే మనము ఎన్నో వేల రేట్లు మన కర్మ శుద్ధి జరుగుతుంది. సో ఈ రోజు చేయటం ద్వారా, ధ్యానం చేయటం ద్వారా, జాగారం ఉపవాసం చేయటం ద్వారా ఏం జరుగుతుంది? కర్మ కూడా శుద్ధి జరిగే అవకాశం ఉంది. సో ఇంకొకటి, కష్టపడుతూ మీరు జాగారాన్ని చేయకండి. అరే ఒక్క గంట ఉంటే అయిపోతుంది అనేటటువంటిది కాకుండా, మీరు ఈ ఉన్న సమయంలో కూడా శివనామాన్ని స్మరిస్తూ ఉండండి. ఓకేనా? శివనామం అంటే ఏంటి? పంచభూతాలు ఉన్నాయి ఆయన నామంలో. పంచభూతాలతో ఉండండి. మీ సంకల్ప శక్తి పెరుగుతుంది. ఈ రోజు నేను ఒక కోరిక కోరుకుంటే ఆ కోరిక జరుగుతుంది. చాలా మంది నమ్ముతారు. కోరికలను నియంత్రించగలగాలి. ముఖ్యంగా కోరికలు కోరుకొని ధ్యానం చేయడం కాదు. ఈరోజు శివరాత్రి. ఈరోజు కోరికలు కోరుకొని, ఈరోజు ఏం కోరిక కోరుకుంటే అది జరుగుతుందంట. చాలా మంది ఇప్పుడు క్లాసెస్ పెడుతూ ఉన్నారు. నేను యూట్యూబ్లో అవి ఇవి చూస్తున్నా. ఈ రోజు మీ కోరిక ఫలిస్తుంది. శివరాత్రి జాగారం రండి, అటెండ్ అవ్వండి. కోరికలు తీర్చుకోవడానికి జాగారం, ఉపవాసం చేసేది కాదు ఈరోజు. కేవలం కోరికలనే నియంత్రించాలి. అసలు మీరు ఉపవాసం ఉంటున్నారంటేనే మీ ఆకలి నియంత్రిస్తున్నారు. మరి కోరికలు నియంత్రించాలనే కదా. కోరికలు తీర్చుకోవడానికి జాగారం ఎందుకు చేస్తున్నారు? తప్పు. అలా చేయకూడదు. ఒకవేళ ఈరోజు మిస్టేక్స్ ఎవరైనా చేస్తే గమనించండి. రేపు నాడు అంటే నెక్స్ట్ మళ్ళీ శివరాత్రి టైంలో ఈ మిస్టేక్స్ చేసుకోకుండా చూసుకోవాలి. సో అది అన్నమాట. ఉపవాసం శరీర నియంత్రణ, జాగారం మనసు నియంత్రణ. ఈ రెండిటి యొక్క నియంత్రణ జరిగితే చైతన్య విస్తారణ అంటే ధ్యానం ద్వారా చైతన్య విస్తారణ జరుగుతుంది. ఆధ్యాత్మికంగా ఏం చెప్పారు ఈరోజు? ఆధ్యాత్మికంగా అత్యంత శక్తివంతమైన రాత్రి అని ఎందుకు అంటున్నారు ఈరోజు? 3 విషయాలని చెప్పాను ఇందాక. అది కాకుండా ఇంకా ఏంటి? ఈరోజు మగుమాసం, కృష్ణపక్ష చతుర్దశి, అమావాస్యకు ముందు రోజు అనమాట ఈరోజు. చంద్రుడు అత్యల్ప కాంతిలో ఉంటాడు. మనసు సహజంగా అంతర్ముఖం అవుతుంది. భూమి శక్తి నిలుపు దిశలో పైకి లేవనెత్తుతాయి. ఈ రోజు మాత్రమే ఇవి జరుగుతాయండి. చాలా ఆశ్చర్యంగా ఉంది కదా. అందుకే ఈరోజు ధ్యానం అనేది లోతుగా జరుగుతుంది. ఇన్ని జరుగుతున్నప్పుడు మనం చేసేటటువంటి ధ్యానము స్టక్ అయ్యారా అండి? లేదు కదా. మనం చేసేటటువంటి ధ్యానము లోతుగా జరుగుతుంది. అంతటి గొప్ప రాత్రి ఈరోజు. శివతత్వం అర్థమవుతుంది కదండి. అర్థం కాకపోతే అర్థం కాలేదని చెప్పండి, విశ్లేషిస్తాను. ఇంకా డీప్గా వెళ్తే చెప్తాను. ఓకేనా? శివతత్వం అత్యంత ప్రభావవంతం. శాస్త్రాల ప్రకారం ఈ రాత్రి శివ చైతన్య భూమిపైన గరిష్టంగా స్పందిస్తుంది. అంటే మీరు ఏదైనా జపం, ధ్యానం, సంకల్పం ఏం చేసినా కూడా ఇది ఎన్ని వేల రేట్లు ఫలిస్తాయన్నమాట ఈరోజు.
అయితే మేము కోరిక చెప్పుకుంటాను మేడం ఈరోజు అంటే లేదు. కోరికలు తీర్చుకోవడానికి మనం మనీ మేనిఫెస్టేషన్, మన క్లాసెస్, ఫ్రీ క్లాసెస్ ఉంటాయి, అవన్నీ చేద్దామండి. ఈరోజు మాత్రం మీరు కోరికలు ఇవేమి వీటి మీద ఏం దృష్టి పెట్టకండి. ఓకే. సో మోక్ష ద్వారం తెరుచుకునే సమయం అండి. శివపురాణంలో ఏం చెప్తారో తెలుసా? ఇది మోక్ష మార్గం తెలుసుకునే సమయం, తెరుచుకునే సమయం. అందుకే ఈ శివరాత్రి, ఈ రోజు మోక్షం లభిస్తుంది అంటారు అందరికీ. మీరు ఈ జీవితంలో నిద్ర నుంచి మేల్కొంటున్నారు అంటేనే, ఈ జీవితంలో నిద్ర మేల్కొంటున్నారు, మేల్కోవడానికి ఇది ఒక మంచి అవకాశం ఈ శివరాత్రి రోజు అంటున్నారంటేనే ఇది మోక్ష మార్గానికి దారి. మేడం నేను ఇంకా డబ్బు సంపాదించలేదు, అప్పుడే మోక్ష మార్గం ఎలా వస్తుందంటే, పెట్టుకుంటామండి ఇప్పుడు సేవింగ్ లాగా. ఈ జాగారం రాత్రి కర్మశుద్ధి జరుగుతుంది, ఒక సేవ్ చేసుకుంటున్నారు ఈ రోజుని మీరు, రేపటికి ఉపయోగపడుతుంది. ఓకేనా? నెక్స్ట్, ఆధ్యాత్మిక సైన్స్. మన శరీరంలో 72 నాడులు ఉన్నాయని ఎవరు చెప్పారు? యోగ శాస్త్రం చెప్పింది. ఈ రోజు ప్రాణశక్తి పైకి సులభంగా వెళ్తుంది, మన కుండలీకరణ జరుగుతుంది. కుండలీకరణ అంటే ఐడియా ఉందా? అంత డెప్త్ సబ్జెక్ట్ అక్కర్లేదు మనకి. మనము తెలుసుకోవాల్సినవి చాలా ఉన్నాయి. 21 days అయిన వాళ్ళకు కూడా చెప్తున్నానండి, కుండలీకరణ గురించి అప్పుడే అక్కర్లేదు. ఉన్నారు కదా కొంతమంది కుండలీకరణ, వాటన్నిటి గురించి అప్పుడే వెళ్ళకండి. జస్ట్ అవకాశం ఉంది అంటున్నారు అంటే మన చక్రాస్ అన్నిటినీ ఒక్కొక్క చక్ర యాక్టివేట్ చేసుకుంటూ, మీ సహస్ర చక్రాన్ని కూడా యాక్టివేట్ చేసుకొని యోగ నిద్రలో ఉండమని నేను చెప్పట్లా. మన సబ్జెక్ట్లో యోగ నిద్ర అంటే ఏంటి? యోగి నిద్రలో ఉన్నాడు అంటే ఆయన ఆయన ధ్యానంలో ఉన్నాడు, ఆయన దేవుడి నామాన్ని స్మరిస్తున్నాడు. అది యోగ నిద్ర. మన సబ్జెక్ట్లో యోగ నిద్ర అంటే ఏంటి? ఇప్పుడు మీరు నిద్రపోతున్నారు, అది నిద్ర? యోగ నిద్ర కాదు. ఏంటిది యోగ నిద్ర అంటే? మీరు, విశ్వం, మీ చైతన్య శక్తి, మీ అంతర్గత శక్తి, ఈ మూడిటిని మీరు జపించాలి. యోగి ఒక దేవుని నామస్మరాన్ని జపిస్తున్నాడు, అది ఆయన యోగ నిద్ర అయితే, మన యోగ నిద్ర మీరు, విశ్వం, మీ చైతన్య శక్తి, ఈ మూడిటిని జపించాలి. మీరు, విశ్వం, డబ్బు, మీ చైతన్య శక్తి, ఈ విషయాలను మీరు జపించినప్పుడు మీరు యోగ నిద్రలో ఉన్నట్టు. మన సబ్జెక్ట్లో అదే యోగ నిద్ర. మీరు పరిగెత్తి మోక్ష మార్గం వైపు ఇప్పుడు వెళ్ళండి అని చెప్పగానే మీరు వెళ్ళొద్దు. మీరు మీరు ఒక్కొక్క స్టెప్ వైజ్ గానే అక్కడికి వెళ్తారు మోక్ష మార్గం. ఫస్టే మోక్ష మార్గానికి వెళ్తున్నారు మీ కోరికలు తీర్చుకోకుండా, మళ్ళీ సర్కిల్ లాగా తిరిగి ఇక్కడికి రావాల్సిందే. సో కంప్లీట్గా వెళ్ళాలి. మనిషి డబ్బు సంపాదించాలి, కోరికలు తీర్చుకొని పరిపూర్ణం అవ్వాలి తన జీవితం. తర్వాత మోక్ష మార్గానికి దారి, తర్వాతనే విముక్తి, తర్వాతే దేవుళ్ళలోని ఐక్యం. సో పౌరాణిక సందర్భం, శివుడు తాండవం చేసిన రోజు అంటారు, అదొక కథనం. వివాహం, అలాగే లింగ ఆవిష్కరణ జరిగింది ఈ రోజు, స్తంభం, జ్యోతి స్తంభం. ఇది మనకి తెలిసిందే, మనం చాలా కథల్లో వినే ఉంటాం. అందుకే ఈరోజు అత్యంత పవిత్రమైనది. సో మనసు సహజంగా శాంతి ఉండడం, ఖగోళ శక్తి సహకరిస్తుంది, శివతత్వం. ఇక్కడ చూడండి, ఇక్కడ నేను ఈరోజు ప్రశాంతంగా ఉంటారు అని చెప్పాను. ప్రశాంతత కోసం జాగారం చేస్తున్నారా? చెప్పండి. ప్రశాంతత కోసం మీరు ఒకవేళ జాగారం చేస్తే, ఇప్పుడు మనం ప్రశాంతత కోసం ఏం చేస్తాం? ఒక సబ్జెక్ట్ని తెలుసుకుంటున్నాం. ఇప్పుడు నేను సౌండ్ హీలింగ్ ఇస్తున్నాను, మీకు పీస్ఫుల్ కండిషన్లోకి వెళ్ళడానికి నేను సౌండ్ హీలింగ్ ఇస్తాను. వెరీ గుడ్. ఎందుకు నో? ఎందుకు నో? యోగ నిద్ర ఈజ్ ఎ స్లీప్ విత్ అవేర్నెస్ స్టేట్ వేర్ ఇస్ ద ప్రూవ్డ్. వెరీ గుడ్. యు హ్యావ్ ఎ గుడ్ నాలెడ్జ్. ఎవరండి? రెడ్డి, సురేష్ రెడ్డి గారు. సూపర్ అండి. జస్ట్ యూటిలైజ్ యువర్ నాలెడ్జ్. వెరీ గుడ్. సో ఇక్కడ చూడండి, నో అన్నారు ఇందాక వెంకట్ గారు. ఎందుకు నో? ప్రశాంతంగా ఉండడానికి జాగారం చేయమంటున్నాను కదా, మళ్ళీ నో అని ఎందుకు అన్నారు? ఎస్ అంటారా ఇప్పుడు? చూడండి, మనము శాంతి అంటే ప్రశాంతత కోసం ఇప్పుడు మనం సౌండ్ హీలింగ్ తీసుకుంటున్నాం. ఎందుకు? మనకి భయాలున్నాయి, ఆందోళన ఉంది, వీటన్నిటి జరుగుతున్నాయి కాబట్టి ప్రశాంతత కోసం ఈ సౌండ్ హీలింగ్ తీసుకుంటున్నాం. ఓకే. కానీ జాగారం చేస్తే ఏం జరుగుతుందో తెలుసా ఈరోజు?
స్పష్టమైన శాంతి వస్తుంది. స్పందన లేని శాంతి. స్పందన లేని శాంతి అంటే అర్థం ఏంటి? అంటే మీ శాంతికి కోరిక లేదు, భయం లేదు. ఈ శాంతికి మూలాలేం లేవండి. ఈ శాంతి రావడానికి కారణాలేం లేవు. మనం ఒక భయం ఉందంటే ప్రశాంతత కావాలి అని ఒకటి తీసుకుంటున్నాం. ఒక అప్పు సమస్య ఉంది, ప్రశాంతత కావాలి. అప్పు సమస్య ఉంది కాబట్టి ప్రశాంతత కావాలి అంటే ఒక సర్కిల్. ఇది ప్రశాంతత. అప్పు సమస్య ఉంది కాబట్టి ప్రశాంతత కోరుకుంటున్నాం. డబ్బు సమస్య ఉంది కాబట్టి ప్రశాంతత. ఉద్యోగ సమస్య ఉంది, రిలేషన్షిప్ సమస్య ఉంది కాబట్టి మనకు ప్రశాంతత కోరుకుంటున్నాం. కానీ ఈ జాగారం రోజు ఈరోజు మీరు చేస్తున్నారు అంటే ఏ స్పందన లేని ప్రశాంతత కావాలి, స్పందన లేని శాంతి. ఓకేనా? అంటే శాంతి కోసం కూడా మీరు ఏవి ఉండకూడదు, మీ చుట్టూ కారణాలు ఉండకూడదు. అది మీకు స్వతహా రావాలి శాంతి. సో ఈ జాగారం రోజు ఈరోజు వస్తుంది అన్నమాట. మీరు కానీ ఈరోజు ధ్యానం చేస్తే స్వతహా శాంతి లభిస్తుంది. ఏ కారణంతో అక్కర్లేదు. నేను పీస్ఫుల్గా ఉన్నా. నా సమస్యలు వచ్చినందుకు నేను హీలింగ్ తీసుకుంటున్నాను, జాగారం ఉంటున్నాను. నాకు సమస్య నుంచి గట్టెక్కుతాను, నా కర్మ శుద్ధి జరుగుతుంది కాబట్టి నాకు శాంతి లభిస్తుంది. ఈ కారణాలన్నీ లేకుండా వచ్చేటటువంటి శాంతియే ఈరోజు శివ చైతన్యం. ఈ మహాశివరాత్రి రోజు మీకు అది వస్తుంది. స్పష్టత, స్పందన లేని శాంతి. ఇంకా ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే అడగొచ్చు. మనము ఇప్పుడు ధ్యానంలోకి వెళ్ళేటప్పుడు మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి. నేను చెప్పాను కదా, ప్రతి సౌండ్కి మనకి ఇలా ఉంటాయండి బౌల్స్. ఇది ఇందులోంచి ఇప్పుడు సౌండ్ రాదు, నేను ఆన్ చేస్తాను, సౌండ్ వస్తుంది. ఇందులోంచి ప్రతి శబ్దానికి ఒక్కో స్ట్రైక్కి ఒక్కసారి స్ట్రైక్ అన్నమాట ఇది. ఇలా నేను ఒక్కో స్ట్రైక్కి మీరు ఓం నమ శివాయ అని చెప్పాలి. వెన్నుముక్క నిటారుగా పెట్టి కూర్చోండి, పడుకోకండి. మనం సౌండ్ హీలింగ్లో పడుకుంటాము, ఈరోజు మీరు కూర్చోవాలి. శ్వాస మీద దృష్టి పెట్టండి. ఆలోచనలని ఎదుర్కోకండి, ఆలోచనలు రానివ్వండి. ఓకేనా? ప్రతి ఆలోచనలకు మీరు సాక్షిగా ఉండండి. ఎందుకు వస్తుంది ఈ ఆలోచన, రానివ్వండి ఆలోచనలు. ఆ ఆలోచనలన్నీ మిమ్మల్ని ముందుకు చేర్చడానికే వస్తున్నాయి ఆలోచనలు. సో వాటిని అడ్డుకోవాల్సిన అవసరం లేదు. రానివ్వండి ఆలోచనలు. ఇలా పెట్టుకోండి ముద్ర. ఓకేనా? పద్మాసనంలో కూర్చోండి, ఇలా పెట్టుకొని వెన్నుముక్క కొంచెం నిటారుగా పెట్టుకోండి. ప్రతి సౌండ్కి, ఒక్కొక్క సౌండ్కి నేను చెప్తాను, గాలిలో ఉన్నట్టు ఊహించుకోండి. అలాగే పంచభూతాలు మీ చుట్టే ఉన్నాయి. గాలి మీరు కానీ జాగ్రత్తగా కూర్చుంటే మాత్రం ఫ్యాన్ గాలి కాదు, నిజంగా గాలి వచ్చి మిమ్మల్ని పలకరించి వెళ్తుంది. అదేవిధంగా అగ్ని యొక్క వెచ్చదనం మీకు తగులుతుంది. నీటిలో తేలుతున్నట్టు మీరు ఫీల్ అవుతారు. ఎస్, యూ నీడ్ టు క్లోజ్ యువర్ ఐస్. కళ్ళు కూడా మూసుకోవాలి. మీరు ఈరోజు శివ చైతన్యంతో మమేకమవుతున్నారు. శివుని మనస్ఫూర్తిగా శివుని ఆకారాన్ని చూడండి. కళ్ళు మూసుకొని శివ ఆకారాన్ని చూడండి. కింద కూర్చోలేని వాళ్ళు కుర్చీలో కూర్చున్నా పర్లేదు. స్టార్ట్ చేయండి. పంచభూతాలు మీ చుట్టే ఉన్నాయి. మీరు నీటిలో తేలుతున్నట్టు, కూర్చొని తేలుతున్నట్టు ఊహించుకోండి. నీటి తడి మీ శరీరానికి అంటుతున్నట్టు ఊహించుకోండి. అదేవిధంగా అగ్ని యొక్క వెచ్చదనం మీకు తగులుతున్నట్టు, భూమి ఆకాశం నడుమన మీరు కూర్చొని ఉన్నట్లు ఊహించుకోండి. గాలిని
ఆస్వాదిస్తున్నట్లు ఊహించుకోండి. ప్రతి శబ్దం మీలోని కర్మను, మీలోని సమస్యలను శుద్ధి చేస్తున్నాయి. మీ ప్రతి ఆలోచనను గమనించండి. ప్రతి శబ్దానికి ఓం నమః శివాయ అని చెప్పండి. మనస్ఫూర్తిగా ప్రతి శబ్దానికి ఓం నమః శివాయ. నేను మీతో పాటు చెప్తాను. ఓం నమః శివాయ. 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 మనస్ఫూర్తిగా చెప్పండి. ఆ శివనామాన్ని స్మరించండి. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ.
శుద్ధి చేస్తుంది. ఇందులో నుంచి వచ్చేటటువంటి శబ్దం మీ నామస్మరణ హృదయాన్ని శుద్ధి చేస్తుంది. ఓం నమః శివాయ. 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 నీటిలో తేలుతున్నట్టు ఊహించుకోండి. శివుని నామాన్ని స్మరిస్తూనే ఉండండి. ఈ నీటి శబ్దాన్ని వినండి.
దేవుని నామాన్ని స్మరిస్తూనే ఉండండి. ఓం నమ శివాయ. ఇక్కడ మనం ఏం చేసామంటే ఇప్పుడు మీ యొక్క బెల్లి అంటే బెల్లీలో ఉన్న ఎమోషన్స్కి అందులో నుంచి శుద్ధి జరిగేటట్టు ఓం నమ శివాయ బెల్లీలో, ఛాతీలో, అదేవిధంగా మీ శరీరానికి ఈ 3 స్థలాల దగ్గర మనము ఓం నమ శివాయ అని జపించి అందులో ఉన్నటువంటి కర్మలను, అందులో ఉన్నటువంటి బ్లాకేజెస్ని ఈ నమ శివాయ అనే పదంతో శుద్ధి చేశాము. సౌండ్ హీలింగ్తో అది జరిగింది. ముఖ్యంగా నమ శివాయ అని చేసింది ఏంటంటే మనలోని చైతన్యం మేల్కొనడానికి. ఇప్పుడు మీలోని చైతన్య శక్తి మేల్కుంది. ఎక్కడికో వెళ్ళిపోయారు. ఎవరండి? శివరామ్ కృష్ణ గారు మీరా? వెరీ నైస్. రండి చెప్పండి. చెప్పండి శివకృష్ణ గారు. అదే ఇమాజిన్ చేస్తున్నాను. ఇక్కడ ఇక్కడ అవుట్ ఆఫ్ వెళ్ళిపోయి వచ్చినట్టు గాలిలో వాటర్ పాటల్లో. వాటర్ సౌండ్స్ వచ్చాయా? యా యా. వాటర్ సౌండ్స్ కూడా ఇచ్చాను అందుకు. ఆ, నైస్. జాగారం ఉంటున్నారా అండి? లేదు పట్టి. ఓకే 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 మీ అండి. హీలింగ్ కి ఇప్పుడు చెప్పండి. మీరు ఇప్పుడు సౌండ్ హీలింగ్ ఇచ్చారు కదా, యాజ్ యూజువల్ అలవాటు నిద్ర వచ్చారు. సౌండ్ హీలింగ్ ఇస్తే నిద్ర వచ్చేస్తుంది. అవును. కాకపోతే మ్, అలవాటు అయిపోయింది మేడం హీలింగ్ మ్యూజిక్. మ్, అది పెట్టుకుంటేనే ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా నిద్రపోయినట్టు ఉంటుంది రెగ్యులర్ గా. పవర్. పవర్ నిజంగానే చాలా పవర్ ఉంది. గుడ్. ఇప్పుడు కూడా మీరు చెప్పినట్టుగా ఢిల్లీలో కొంచెం అన్ఈజీగా ఉండే అనమాట. ఈ మ్యూజిక్ విన్న తర్వాత అంతా క్లియర్ అయిపోయింది, ఫ్రీగా అనిపించింది అనమాట. మ్, అవును. నైస్. సూపర్ అండి. ఇంకో విషయం ఏంటంటే కొంతమందికి అండి, అందరికీ కాదు, డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా. ప్రతిరోజు మ్యూజిక్ విన్న వాళ్ళకి ఎవరైనా ఉంటే మీరు తక్కువ సమయం నిద్రపోయినా కూడా మీ జీర్ణక్రియలు అనేవి మంచిగా జరుగుతాయి. జీర్ణక్రియలు మార్నింగ్ లేవగానే వేస్ట్ అనేది ఈజీగా వెళ్ళిపోతుంది. అది కూడా ఉంటుంది అన్నమాట హీలింగ్లో. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. మహాశివరాత్రి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ.